కళ్ళల్లో ఆల్మోస్ట్ 4 feet ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ, బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంది. ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అనుకుంటుంది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నారు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. ఒక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఓ ఖాళీ స్థలంలో బండారాలను తొలగించడానికి డిటోనేటర్లు జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారని సమాచారంతో పోలీసులు దాడి చేసి అక్రమ పేలులను అడ్డుకున్నారు. పట్టణంలోని యాజమాని శ్రీధర్ కు సంబంధించిన ప్లాట్లో బండారాలను తొలగించడానికి జిలెటిన్ స్టిక్స్ అమర్చి దానికి అనుసంధానంగా డిటోనేటర్ తీగ, కార్డెక్స్ తీగ సాయంతో బ్యాటరీ ద్వారా పేల్చడానికి ముగ్గురు వ్యక్తులు పేలుడు సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. అందుకనుగుణంగా శ్రీధర్ వద్ద 50,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల మధ్యలో పాఠశాలకు సమీపంలో డిటోనేటర్లు ఉంచడాన్ని గుర్తించిన నిందితులను అరెస్ట్ చేశామని ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. రైట్, ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? శివాని ఎలాంటి అనుమతులు లేకుండా జిలిటన్ స్టిక్స్ పేల్చేందుకు సిద్ధపడ్డారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఓ ఖాళీ స్థలంలో బండరాలను తొలగించేందుకు డిటోనేటర్ అలాగే జిలిటన్ స్టిక్స్ వాడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. అయితే ఈ తతంగాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించాలనుకున్నారు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఘటన సంబంధించి ఘటనా స్థలానికి చేరుకొని ఈ తతంగాన్ని అయితే గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్పీ చైతన్యరెడ్డి పూర్తి వివరాలు కూడా వెలువరించడం జరిగింది. కేసీఆర్ కాలనీలోని యజమాని శ్రీధర్ కు సంబంధించి సంబంధించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి బండరాలను తొలగించేందుకు జిలిటన్ స్టిక్స్ ని అమర్చి దానికి అనుసంధానంగా డిటోనేటర్లు అలాగే కార్డెక్స్ తీగ సహాయంతో ఆ బ్యాటరీల ద్వారా పేల్చడానికి రెడీ అయ్యారు. అయితే ఇది అంతా పక్కనే ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి పేలులకు సంబంధించి అక్కడ పక్కన పాఠశాల ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. ఇవేమీ చూడకుండా శ్రీధర్ అనే వ్యక్తి దీనికి పాటుపడ్డారు. దీనికి సంబంధించి దాదాపు శ్రీధర్ నుంచి 50,000 ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిని ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1,564 జిలిటన్ స్టిక్స్ అలాగే 400 డిటోనేటర్లు, 4,300 మీటర్ల తీగ, ఒక బ్యాటరీ, 1 మీటర్, 2 మోటార్లను, 4 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంపత్, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీధర్లను నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మొత్తానికైతే ఈ కేసు విచారణలో కొన్ని కీలక అంశాలు కూడా తెలిసినట్టు ఎస్పీ తెలిపారు.